అత్యద్భుతం. మహాసముద్రంలో ఉండే జలాన్ని ఒక దోషులలో పడితే ఎలా ఉంటుందో, ధార్మిక సముద్రం, సనాతన ధర్మ సముద్రం, అదే హిందూ మహాసముద్రం. ఆ సముద్రాన్ని దోషుల్లో చూపించారు ఆచార్య తాడేపల్లి పతంజలి గురువు గారు. గంటసేపు అత్యద్భుతమైనటువంటి ఆదిశంకరుల యొక్క వైదుష్యాన్ని, ఆదిశంకరుల వైభవాన్ని, ఆదిశంకరుల యొక్క భిన్న పార్శ్యాల్లో వారి యొక్క గొప్పతనాన్ని వారు మనకు అందించి ఈ రోజున శంకర జయంతి రోజున పునీతుల్ని చేశారు. వారికి సగౌరవంగా సప్రమేయంగా నమస్సులను తెలియజేస్తూ, వారు ఆదిశంకరుల యొక్క శతాధిక స్తోత్రాలన్నింటికీ కూడా చక్కని భాష్యాన్ని రాసినటువంటి తెలుగువారు గర్వించదగ్గ విద్వన్మణి. అంతేకాదు, ఇంతకుముందే చెప్పినట్టు 1917లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆనాడు బెనారస్ హిందూ విద్యా సమితి అనేటువంటి సంస్థ వారు వారణాసి నుంచి ప్రచురించిన సనాతన ధర్మానికి నాకు తెలిసి మొదటి ఆంగ్ల పుస్తకం. ఆ పుస్తకానికి కూడా చక్కని తెలుగు అనువాదాన్ని చేస్తే అది ప్రచురించే భాగ్యం కూడా వారు రచిస్తే ఆ భాగ్యాన్ని కలిగించారు. దానికి మళ్ళీ దాని యొక్క తదుపరి ఆ పుస్తకాన్ని కూడా వారు అందిస్తున్నారు. అది కూడా త్వరలో ప్రచురణ అవుతోంది. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన వారు చెప్పినట్టుగా శంకరుల చరిత్రకు ప్రామాణికం, అథారిటీ కలిగినటువంటి మాధవీయ శంకర విజయాన్ని కూడా జగద్గురువుల, శృంగేరి జగద్గురువుల యొక్క ఆజ్ఞతో, అనుగ్రహంతో వారు రచన మొదలుపెట్టారు. అది కూడా ధారావాహికంగా వేస్తున్నాం. తదుపరి ఆ పుస్తకాన్ని కూడా జగద్గురువుల పాదాల చెంత ఉంచి దాన్ని ప్రచురణ చేసే భాగ్యాన్ని దర్శనం సొంతం చేసుకుంటుంది. అలాంటి మహానుభావులు వారు ఎంతటి గొప్పవారంటే వారిని పరిచయం మా అన్నయ్య చేస్తారు. కానీ ఇవాళ తెలుగునాట తాడేపల్లి శాస్త్రి గారంటే చందోలు శాస్త్రి గారంటే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. తప్పనిసరిగా చంబోలు శాస్త్రి గారు, తాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి గురించి, నడిచే అమ్మవారి స్వరూపం, వారి గురించి తెలుగాలి. ఆ పరంపరలో వారైనటువంటి తాడేపల్లి పతంజలి గారు ఎంత వారి దీక్ష, పట్టుదల అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో గర్వించదగ్గ విద్వన్మణి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క శతజయంతి సందర్భంగా వారు రాసిన ఒక 20 దాకా గ్రంథాలు సంస్కృతంలో, అది కూడా ఎవరెవరో వ్యాకరణ గొప్ప ఉద్దండులైనటువంటి పండితులు మాత్రం అర్థం కాని అంతటి భాషా పాటుత్వం ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నింటినీ కూడా ఆ విశేష సంచిక ద్వారా ప్రచురించాలి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాస రూపంలా సమీక్ష వ్యాసంగా ఇవ్వాలంటే వారు ఇవాళ ఒక 20 గ్రంథాలు వారికి ఇస్తే 3 రోజుల్లోనే ఆ మొత్తం గ్రంథాలకు సంబంధించి 120 పేజీల భాష్యాన్ని వారు అందించారు. అంటే ఏదైనా పని వారు చేపడితే రాత్రింబవళ్ళు వారు అందులో లీనమై, అంకితమై, చిత్తశుద్ధితో చేయగలిగినటువంటి వారు. ఇవాళ సోషల్ మీడియాలో ధర్మ సందేహాలు అని ఎన్నెన్నో తెలియని అనేకమైనటువంటి విషయాలకు రాత్రి వారు దాన్ని పరిశోధిస్తారు, ఉదయం ఫేస్బుక్ మాధ్యమంగా పెడతారు. అవన్నీ కలిపితేనే ఒక ఉద్గ్రంథం అవుతుంది. అలాంటి గొప్పవారు శ్రీ తాడేపల్లి పతంజలి గారి గురించి మా అన్నయ్య కొద్దిగా వారి విశేషాలు తెలియజేస్తారు. శ్రీ జిఎం రామశర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి సత్కారం కాగానే హారతి ఉంటుంది. రాధాకృష్ణ శర్మ గారు మీరు కూడా రండి. కాగానే శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు, తర్వాత ప్రాచార్య బల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు అనంతపురం నుంచి, బుర్రా భాస్కర శర్మ గారు వారణాసి, కాశీ నుంచి తమ ప్రసంగాలను శంకర జయంతి సందర్భంగా అందిస్తారు. అవి కొనసాగుతూనే ఉంటాయి. మన భోజన ప్రసాదాన్ని నీరాజనం తర్వాత తీసుకుంటూ వాటిని ఆస్వాదిద్దాం. ఈ రకంగా మనం ఇవాళ శంకర జయంతి మహోత్సవాలను కొనసాగించుకుందాం. మొదట ఇంతసేపు జరిగిన ఈ గంట ప్రసంగానికి ఒక 4 మాటల్లో సమీక్షించవలసిందిగా జిఎం రామశర్మ గారిని కోరుతూ ఉన్నా. తర్వాత వీరి పరిచయాన్ని మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు చేస్తారు.